అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను పూలే అంబేద్కర్ ఆశయాలను పూలే అంబేద్కర్ ఆశయాలను జై భీమ్ జై అంబేద్కర్ జై అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను ఇట్లా తిరిగి ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాటం సీట్ ఫుల్ అయింది సార్. అంబేద్కర్ జెండా కొడుకు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా రాప్తాడు మండలం కళాకారుల కాలనీలో ఎంతో ఘనంగా జన్మదిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు కాలనీ వాసులందరూ ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలకు అంటరాని వారికి అస్పృశ్యులకు వెలుగు చూపిన మహనీయుడు. ఆయన భారత రాజ్యాంగం ద్వారా ఎన్నో హక్కులు కల్పించినాడు. ఆ హక్కుల్లో స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సాంఘిక సమానత్వం, ఆర్థిక సమానత్వం ఇవన్నీ ప్రజలకు రక్షణగా ఉంటాయని చెప్పేసి భారత రాజ్యాంగంలో కల్పించాడు. ఈరోజు ఎంతో మంది అగ్రవర్ణాలు అనేక విధాలుగా బడుగు బలహీన వర్గాలందరినీ అణిచివేయ ధోరణిలో ఉన్నారు. అదే విధంగా ఈరోజు కోర్టులు అయితేనేమి ఎస్సీ ఎస్టీ హోదా రద్దయితుంది క్రిస్టియన్ మతం లేకపోతే అని చెప్పేసి ఎంతో మంది అనుకునేటట్లుగా చేస్తున్నారు. ఇది రాజ్యాంగంలో అయితే లేదు. భారత రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడింది ఏ మతంలో నుంచి ఇంకో మతానికి పోవచ్చు, కులంలో నుంచి వేరే మతంలో నుంచి ఇంకో మతంలోకి పోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చిన దాంట్లోకి వాళ్ళు పోవచ్చు అని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా రాయడం జరిగింది. కాకపోతే కొంతమంది ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి బడుగు బలహీన వర్గాలకు వీళ్ళు అభివృద్ధి కాకోకుండా చేయాలని చెప్పేసి వీళ్ళు కంకణం కట్టుకొని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ చూపించిన మార్గాన్ని మనమందరము నడుచుకోవాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, భారత రాజ్యాంగంలో మనకు ఏవైతే హక్కులు ఉన్నాయో, ఏవైతే రక్షణ ఉన్నదో ఇవన్నీ మనం కాపాడుకోవాలని ముందుగా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతులు చేసుకోవాలని చెప్పేసి భారతదేశంలో ప్రజలందరికీ, అన్ని గ్రామాల్లో ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతోంది. ఎందుకంటే ఆయన మనకు ఎంత కొలిసినా ఎంత చెప్పినా ఆయన రుణం తీర్చుకోలేం కాబట్టి అందరి కోసం అందరి వాడైనాడు. అందరికీ ఓటు హక్కు ప్రసాదించిన దేవుడు, దళితుల పక్షాన నిలబడిన దేవుడు, అనేక రకాలుగా బడుగు బలహీన వర్గాలందరినీ రక్షించిన వాడు మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తప్ప ఇంకెవ్వరూ లేరని చెప్పేసి నేను గుర్తించుకున్నాం. ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో అందరినీ సమానంగా చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై కాంశీరామ్.